వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో గైస్ మేమైతే ఇంకోటి అయితే ఎక్స్ట్రా పిక్ వచ్చాను. ఒక మందారం పువ్వు ఒకటి మనం ఎప్పుడు చూసినా పువ్వు అనమాట. సో ఒకటైతే కనబడింది. సో ఆఖరికి మందారం పువ్వు వ్యూకి ఆఖరికి ఆంటీ రెడీ అయితే చెట్టు అయితే తెచ్చేసుకున్నాము. సో ఆంటీ ఏం చెప్పిందంటే ఇది బయట ఉన్న ఇంట్లో ఉన్న ఈ పూలు 3 days వరకు వస్తాయని చెప్పింది. సో ఈ 3 days వరకు అయితే వస్తాయని చెప్పింది. సో మనం అల్లుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయంట. సో ఈ ప్లాంట్ అయితే బాగా బతుకుతుంది. సో ఇక్కడ వరకు నాటి పెట్టి రోజు వాటర్ పోస్తే బతుకుతుందంట. సో కానీ స్థలం అయితే ఎక్కువగా ఉండాలి. ఇంతవరకు హైట్ అయిందంటే ఇంకా చెట్లు అయితే వస్తాయంట. సో చూడండి వేరు కూడా చాలా గట్టిగానే ఉంది. నేను ఒక ఆకు ఇంచుదాం అనుకున్నాను బట్ ఇంచలేకపోయాను. సో గాయస్ చూడండి చాలా బాగుంది కదండి గాయస్. సో చూడండి మా తమ్ముళ్ళు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. సో మేమందరం అయితే ఆఖరికి అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. సో గాయస్ దీని పేరు తెలిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వినాయక చవితికి చాలా ఎక్కువగా వాడతారంట. అలాగే ఇవి రేయర్గా కూడా దొరకడము. సో నేను పోయిన సంవత్సరం అంటే 2025 సో అప్పుడే సంవత్సరం అంటుంది నేను అనుకుంటున్నాను. సంవత్సరం అనుకుంటున్నారా ఏం లేదు. సో మేమైతే తిరుపతికి వెళ్ళామన్నమాట. ఏమంతా గుర్తులేదు. సో తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే నాకు శివ పువ్వులు ఏదో దట్స్ వై సో అవైతే కనిపించాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట ఆ పువ్వులు కూడా. సో పింక్ కలర్లో వైట్ కలర్లో ఉన్నాయి. సో గాయస్ నాకు తెలిసినంత వరకు అయితే ఇదైతే బతుకుతుందని అనుకుంటున్నాను. సో బాయ్ గాయస్ మన వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కన్ఫర్మ్ అనుకుంటున్నాను చెట్టు బతుకుతుందని. ఇది కూడా చెట్టు బతకాలని ట్రై చేయండి. బాయ్ గాయస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.